హాయ్ ఎవ్రీవన్. పెళ్ళి తర్వాత నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది మా హస్బెండ్. అయితే పెళ్ళికి ముందు నాకు అన్ని విధాలా హెల్ప్ చేసింది మా నాన్న. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మా ఊరు నుండి ఇప్పుడు ఇలా జాబ్ చేయడానికి కారణం, ఇలా యూట్యూబ్ రన్ చేస్తున్నా అన్న కారణం మా నాన్నే. మా ఊర్లో ఆడపిల్లల్ని అసలు చదివించరు. 13-15 ఇయర్స్కే పెళ్లి చేసేస్తారు. అలాంటిది మా నాన్న నా మీద నమ్మకంతో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేలా చేశారు. నేను చదువుకునేటప్పుడు మా రిలేటివ్స్, మా ఊర్లో వాళ్ళు, ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది, నీకు ఎటువంటి యూజు ఉండదు, ఏం డబ్బులు రావు, ఎందుకు చదివిస్తున్నావు అని అడిగితే ఆ అడిగిన వాళ్ళని తిట్టి పంపించేశాడు. ఒక మినిమం ఫెసిలిటీస్ కూడా లేని ఊరు నుంచి నేను వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఒక రెప్యూటెడ్ టాప్ ఎంఎన్సీలో పనిచేస్తున్నా అంటే దానికి కారణం కూడా మా నాన్నే. నా చిన్నప్పుడు మా నాన్నని కొత్త బట్టలు అవి ఇవి కొనిపెట్టమంటే ఇప్పుడు వద్దులేమ్మా అని చెప్పేసి అనేవాడు. ఆ మనీ మా చదువుల కోసమే ఉపయోగించేవాడు. నేనప్పుడు నెగిటివ్ థాట్లో ఉండేదాన్ని, ఎందుకు కొనిపించరా నేను అడిగినవి అని చెప్పేసి. కానీ ఇప్పుడు నా పిల్లల కోసం నేనేదైనా సాక్రిఫై చేస్తుంటే ఆ రోజున మా నాన్న ఎందుకు అలా చేశాడో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మా నాన్న కొంచెం స్ట్రిక్ట్, కొంచెం కోపం, అయినా ఇవన్నీ మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉండేలాగే చేశాయి. చదువుతో పాటు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది కూడా మా నాన్నే మాకు నేర్పించారు. చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మా నాన్న మాకు నేర్పించారు. నాతో పాటు ఒక అన్నయ్య ఉన్న ఆ అన్నయ్యకి చేసినవన్నీ నాకు కూడా ఒక ఆడపిల్ల అయినా సరే అన్నీ చేశారు. కానీ మమ్మల్ని ఇంత బాగా చదివించి ఇంత మంచి పొజిషన్లో ఉంచి ఇప్పుడు మా నాన్న ఆనందించే టైంలో మా నాన్న అయితే ప్రజెంట్ మాతో లేరు. కరెక్ట్గా ఈ రోజే 1 ఇయర్ బ్యాక్ మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు. కానీ మా నాన్న నేర్పించిన అలవాట్లు, క్రమశిక్షణ, సంస్కారం మమ్మల్ని ఇప్పుడైనా సరే మా చుట్టుపక్కల 4 ఊర్లలో పలానా అమ్మాయి అని అడిగితే మా గురించి మంచిగా చెప్పేలాగానే చేశాయి. మా నాన్న నాతో లేకపోయినా నేను చేసే ప్రతి పనిలో బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఐ మిస్ యూ వెరీ మచ్ నాన్న.